ప్రతి ఒక్కరూ పెళ్లిని గ్రాండ్గా జరుపుకోవాలని, బలమైన ముహూర్తంలో చేసుకోవాలని అనుకుంటారు. ఇక శుభకార్యాలకు, పెళ్లిలకు పెట్టింది పేరు మాఘమాసం. ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరెప్పుడూ ఉండవని పండితులు చెబుతుంటారు. జనవరి 30 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మార్చి 16 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిపీటలకి మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యేందుకు ఎదురు చూస్తున్న నూతన వధూవరులకు మాఘమాసం వచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ ఏడాది అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 31వ తేదీ నుంచి గృహ ప్రవేశాలకు మంచి ముహూర్తాలు ఉండగా, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 26 వరకు పెళ్లిళ్లు జరుపుకునేందుకు శుభముహూర్తాలున్నాయని వేద పండితులు చెబుతున్నారు. దీంతో వచ్చే 2 నెలల్లో జరిగే వివాహాలకు కళ్యాణ మండపాలు ముందస్తుగానే బుక్ చేసుకున్నారు. పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, క్యాటరింగ్, బంగారం, డెకరేషన్, మేళతాళాలకు, డీజేలు, టెంట్ హౌస్లతో పాటు పలు వ్యాపారాలకు పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ పెరగనుంది. మాఘమాసం అనేది పెళ్లిళ్లకు మారుపేరు. ఎందుకంటే మిగతా నెలలతో పోలిస్తే ఈ సమయంలోనే బలమైన ముహూర్తాలుంటాయని పండితులు చెబుతున్నారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ మాసాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారు ఎంతో సంతోషంగా ఉంటారట. ఎలాంటి సమస్యలు లేకుండా నూరేళ్ల పాటు సుఖ సంతోషాలతో ఉంటారని గట్టిగా నమ్ముతారు. అందుకే ఎక్కువగా ఈ మాసంలో వివాహం చేసుకుంటారు. జనవరి 30 నుంచి మాఘమాసం ప్రారంభం కావడంతో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. జనవరి 31 నుంచి మార్చి 16 వరకు పెళ్లిలకు బలమైన ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2, 3, 7, 13, 14, 15, 16, 21, 23, 25, మార్చి 2, 6, 7, 12, 14, 15, 16, 22 తేదీలలో పెళ్లిలకు మంచి ముహూర్తాలున్నాయని తెలిపారు. ప్రత్యేకించి ఫిబ్రవరి 16, మార్చి 16 తేదీలు మంచి ముహూర్తాలని, ఈ 2 రోజులు ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఏడాది జులై వరకు కొన్ని ముహూర్తాలున్నాయని, 4 ఏళ్ల తర్వాత వరుస నెలల్లో శుభకార్యాలు జరుపుకునే అవకాశం ఈసారి వచ్చిందని తెలిపారు పండితులు. 7, 8వ తారీఖు వివాహాదులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే 16, 17వ తారీఖుల్లో కూడా చాలా వివాహ ముహూర్తాలు ఉన్నాయండి. ఈ ఫిబ్రవరి 16వ తారీఖు, ఫిబ్రవరి 23వ తారీఖు ఈ మాఘమాసంలో వివాహ ముహూర్తాలు చాలా ఎక్కువగా చూడబోతూ ఉన్నాం. మార్చి 6వ తారీఖు రోజు చాలా ఎక్కువగా ముహూర్తాలు ఉన్నాయి. పాల్గొన మాసంలో ముహూర్తాలు 6, 7, 8, 9వ తారీఖుల్లో ఎక్కువ ముహూర్తాలు అనేటువంటి ఉన్నాయి. 12వ తారీఖు, 13వ తారీఖు, 14, 15, 16, 17 రోజుల్లో 5 రోజుల్లో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలకు సమయం ఆసన్నమైంది. చాలా మంది సంక్రాంతి తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఈ సమయంలో వర్షాలు, ఎండ సమస్యలు ఉండవని భావించి పెళ్లి చేసుకుంటారు. జూన్ ప్రారంభంలోనే ఆషాఢ మాసం రావడంతో పెళ్లికి సరైన ముహూర్తాలు ఉండవు. ఈ ఏడాది మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో చాలా మంది పెళ్లికి రెడీ అవుతున్నారు.